సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొరుట్ల నియోజకవర్గ యువకుల కోసం మెగా జాబ్ మేళా. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం. కొరవి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర. మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్టీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం. మేడిపల్లి శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డియోపల్మనరీపై అవగాహన. పాల్గొన్న మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా విడుదల చేశారు. పిసినికాడ సభ వేదిక నుంచి బటన్ నొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులకు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెంలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని, 58 నెలల పరిపాలనలో అక్కా చెల్లెంల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ముందడుగు వేశామని, అక్కా చెల్లెంల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామన్నారు. రానున్న 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం అక్కా చెల్లెమ్మల కోసం ఏ రోజు ఆలోచించలేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామని, అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ను మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి, ప్రభుత్వ కరణం ధర్మశ్రీ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, ఎలమంచల ఎమ్మెల్యే కన్నబాబురాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనుందని, ప్రతి ఒక్క కార్యకర్త మరింత కష్టపడి ఓట్ బ్యాంక్ సాధించేందుకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం హెడ్ క్వార్టర్లో జరిగిన టీడీపీ రా కదిలిరా కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాకట్ల ప్రభుత్వంగా తయారైందని, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం అంటూ ప్రజలను నిత్యం చేసి ఆర్థికంగా కుంగతీశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్లోబల్ ప్రచారానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఫోటోలు ముద్రించుకోవడానికి ప్రజాధనాన్ని వెచ్చించారే తప్ప ప్రజల జీవన విధానాన్ని ఏమాత్రం మార్చలేదని విమర్శించారు. కోటనందూరు గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన
వెల్లగా వెంకట గంగాధర్ రంగనాయకులు, వెలగా వెంకట కృష్ణారావు, కోన వీరబాబు, పల్లా రామకృష్ణతో పాటు మరొక 30 మంది టీడీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిమల్ దివ్య, యనమల రామకృష్ణుడు, చిరంజీవి రాజు, సుర్ల రావరాజు, పెనుగంట సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీస్సులతోటి ఆయనకు ఉండేటువంటి అభిమానంతో మంచి పెద్దతో ఆ రోజున ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా మంత్రిగా ఉండడం, దాదాపు 41 సంవత్సరాలు నా రాజకీయ జీవితం తర్వాత, ఇంకా రాజకీయాలు తర్వాత కొంతకాలం కృష్ణ చేశాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా మా దివ్యాన్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆవిడ బీటెక్ MBA చదివింది. రాజకీయాల మీద ఆవిడకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి రాజకీయాల్లోకి రావాలి అంటే మేము పార్టీ పరంగా మొదటి నుంచి కూడా అనుకున్నాం 40% యువతకు ఇవ్వాలి, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేయాలి అనేది నేను దాదాపు 2007లో ప్రపోజల్ పెట్టాను. అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత మొన్న కూడా మా మహానాడు మీటింగ్లో పట్టుబట్టి 40% యువతకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఈ రోజున యువకులందరికీ కూడా 40% కూడా తప్పకుండా ఇచ్చే కార్యక్రమాన్ని మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. దాంట్లో భాగంగానే దివ్య గారికి ఈనాడు సీట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంచుమించు తిరుగుతూనే ఉన్నారు. దివ్య ఇంటింటికి తిరుగుతూ ఉంది. మాకు భోజనాలు పెట్టలేదు కానీ మీ అందరికీ భోజనాలు పెట్టారు. పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర పోలీస్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారికి దేవస్థాన ఈవో పులి నారాయణమూర్తి స్వామివారి శేష వస్త్రాలు అందించగా ఆలయ పండితులు ఆశీర్వచనం చేశారు. కాగా శివరాత్రికి వచ్చే భక్తులకు సేవలు చేసేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున వచ్చిన స్కౌట్స్ ను ఐజీ అశోక్ కుమార్ ప్రశంసించారు. అనంతరం ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డీఎస్పీ హనుమంతరావు, పిఠాపురం సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మురళీమోహన్, దేవాలయ మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఆలయ సూపరింటెండెంట్ కేవీ రమణ, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ రామగంగాధర్, రాష్ట్ర కమిషనర్ రెడ్డెం బాబీ, ఆర్గనైజింగ్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లాలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, నెక్స్ట్ సామర్లకోటలోని పంచరామ క్షేత్రం 2 ఉన్నాయి. దానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్పీ గారు 2 పుణ్యక్షేత్రాల్లో కాకినాడ ఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దాదాపు 1000 నుంచి 200 మంది సిబ్బందిని పెట్టి ఇక్కడ కూడా క్యూ లైన్స్లో తొక్కిసలాట లేకుండా, తర్వాత బాతింగ్ ఘాట్స్లో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కూడా వరుస అన్ని పోలీసు తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్కౌట్స్ వాళ్ళు కూడా వాలంటీర్ సర్వీస్లో 20,000 మంది అప్లై చేస్తున్నారు. ఇంకా సత్యసాయి సేవా సమితి వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగేటప్పుడు చర్యలు తీసుకున్నారు. నందిగామలో ఏర్పాటు చేస్తున్న 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం ఎంపీ కేసినేని నాని, జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆర్డీఓ రవీంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని మాట్లాడుతూ మొండితోక బ్రదర్స్ చొరవతో నందిగామకు 100 పడకల ఆసుపత్రిని సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా మంజూరు చేయించి 2 నియోజకవర్గాల ప్రజల కలలను సాకారం చేశారని, విజయవాడ, హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిలో నందిగామలోని పేద ప్రజలకు అందుతుందన్నారు. అట్లా ఇంతకుముందు ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీలో 14 to 19 ఎమ్మెల్యేగా స్వామి ఉంది, మంచి అమ్మాయి. కానీ నోరు తెరిచి మాట్లాడి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒకటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ప్రాంతాన్ని తీస్తారు. కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నది ఏంటంటే సమర్థమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈరోజు జగన్మోహన్ రావు గారు ఎట్లా పనిచేశారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకునే రకంగా అయితే ముందుకు తీసుకున్నారు. ఇటువంటి సమర్థమైన వ్యక్తులు ఉంటే ఏ నియోజకవర్గమైనా కూడా అభివృద్ధి చేస్తుంది, దాంట్లో ఎటువంటి అవసరం. అసమర్థమైన వ్యక్తులు ఎన్నుకునే వల్ల ఏది ప్రయోజనంలో ఓటు వృధా చేసుకోవాలని అన్న కూడా నేను అభ్యర్థిస్తాను. మీ ద్వారా అట్లాగే మొన్న జగవేళ్ళలో చూసాం, దాదాపు 150 అడుగులు ఎత్తు
నేషనల్ ఫ్లాగ్ని గవర్నర్ చేత హాయిస్ చేసిన సమర్థులు మా ప్రాంతం పట్ల కలుస్తున్న వ్యక్తులు మా అట్లా ఎవరికి వాళ్ళు వారి పట్ల వారి ప్రాంతం పట్ల కమిట్మెంట్ చూపిస్తూ అభివృద్ధి చేస్తుంటే ఇవాళ చాలామంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తారు కానీ అభివృద్ధి లేదు అన్నారు. అమ్మయ్య చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కూడా తీశారు, అభివృద్ధి లేదు, నేను చర్చకు వస్తాను చూద్దాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కొత్తపేట గ్రామం నుండి శివాజీనగర్ వేరుపడి కొత్త గ్రామంగా ఏర్పడింది. ఆలయానికి సంబంధించిన బోర్డుపై మా గ్రామం పేరు ఉండాలంటే మా ఊరు పేరే ఉండాలంటూ 2 గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ అబ్దుల్ కయ్యం, జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ 2 గ్రామాల ప్రజలకు సమావేశం చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ 2 గ్రామాలకు చెందిన ప్రజలు నాగాలయం బోర్డుపై కోటపేటతో పాటు శివాజీనగర్ పేరు పెట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేయగా పాత పద్ధతి ప్రకారమే కొత్తపేట అనే ఉండాలని ఆ ఊరి ప్రజలు స్పష్టం చేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, అప్పటి వరకు ప్రజలు సామరస్యంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్, ఆలయ ఈవో విక్రమ్, ఆర్ఐ పద్మయ్య, 2 గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక విలేజ్ పై 2 విలేజ్ ఒక విలేజ్ పై 3 విలేజ్ మనం 2 విలేజ్లను కలుపుకుంటాం. వాళ్ళ గెజిట్ మనం ఆక్రమించుకుంటున్నాం కాబట్టి మన గెజిట్ వాళ్ళ గెజిట్ మనం ఇద్దరం కలుసుకున్నాం. మేము మా పోరాటం అది ఇంకా ఇంత పెద్ద టెంపుల్ని విడిచిపెట్టి కోట్ల ఆస్తిని మేము ఇవ్వట్లేము, మాకు చాలా ఆస్తి కూడా ఇవ్వట్లేము. మాది కూడా భూభాగం మీకు పోయింది, మనం అందరం కలిసి మనం వెళ్ళదీసుకుంటున్నాం, మనం కలిసి ఉన్నాం. బోర్డు పైన పేరు ఉండగానే మీరు ఏం ముత్తలేమో వరాలేమో మేము కూడా అడుగుతలేము. కూడా ఒక పేరు ఎందుకంటే ఇంత పెద్ద విలేజ్ నుంచి రెడిపోయినప్పుడు ఇంత పెద్ద టెంపుల్ నాకు విడిచిపెట్టాము. ఓనంటే తిరుపతి దేవస్థానం అయిపోయిందా అంటారు. తిరుపతి దేవస్థానం ఆంధ్రలో ఉన్నది, తెలంగాణలో లేదు. అది నడరాకుండా అయిపోయింది సార్. ఎప్పుడు నేను లక్ష పెట్టుకుంటా మంచిగా పెట్టుకున్నాను. అట్లా వేదిక పైసలు అన్ని బిల్లు ఇస్తాం. బోర్డులో పేరు ఉండడం వల్ల మీకు ఎటువంటి అభ్యంతరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు అనేది మీ దీంతో ప్రకారం చూసుకుంటే సార్ అది పక్క పెట్టండి. ఇవాళ మేము ఉంటాం, రేపు మా వారసులు వస్తారు, వాళ్ళకి తెలియదు, రేపు వీళ్ళు అక్వైర్ చేసుకుంటారు, వాళ్ళు పక్క చేస్తారని చెప్పేసి మీది అది 100% పేరు ఉండడం వల్ల. అది ఫస్ట్ మెయిన్ రీజన్ అది. అంతే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరుట్ల నియోజకవర్గ యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యాంశం మన కాన్స్టిట్యున్సీ యువకులకు మీ ద్వారా 11వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తా ఉన్నాము. దగ్గర 2000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దగ్గర 50 కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎస్ఎస్సి దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల వరకు అన్నీ కూడా ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. మన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ మెట్పల్లిలో పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ 11 లోపల అయిపోతుంది. మేళా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు, కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం పొద్దున 11 లోపలే రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోతాయి. ఇంకో క్యూఆర్ కోడ్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సి డైరెక్ట్లీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దయచేసి మా విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్, విద్యార్థులకు, యువకులకు, 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో హైదరాబాద్ నుండి దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి దాన్ని తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు చెప్పండి. దయచేసి దీనికి కొద్దిగా మంచి పబ్లిసిటీ ఇవ్వండి. మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర తెలంగాణలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొరవి వీరభద్రుని సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆదేశాలతో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యవేక్షణలో ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా నీటి వసతి, చలువ పందిళ్ల ఏర్పాటు, క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాద వితరణ కేంద్రాలు, కళ్యాణ మండపం తదితర పనులన్నీ పూర్తి చేస్తున్నట్లుగా ఈవో సత్యనారాయణ తెలిపారు. కొరవి ఆలయానికి భక్తులు అందించిన విరాళాలతో ఐరన్ పై కప్పు నిర్మాణం,
మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్డీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం కురవి గ్రామం మరియు మండలం మహిబాద్ జిల్లా. శ్రీ వీరభద్రస్వామి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే వీరభద్రుడి దేవాలయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రం ఈ శ్రీ వీరభద్రస్వామి ఆలయం కొరివి. ఈ ఆలయానికి 2024 శివరాత్రి పురస్కరించుకొని 7/3/2024 నుంచి 22/3/2024 వరకు 16 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 7/3/2024 రోజు అంకురార్పణ జరిపించి 8/3/2024 శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రాత్రి 12:30 నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు రోజు పెద్ద చెరువు నందు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం, 13వ తారీఖు రథోత్సవ కార్యక్రమం, 16వ తారీఖు పవళింపు సేవ, 20వ తారీఖు సబ్ టెంపుల్ అయినటువంటి రామలింగేశ్వర ఆలయంలో పార్వతీ కళ్యాణం. అదేవిధంగా 22/3/2024తో స్వామివారికి 16 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాలలో విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం చలువ పందిర్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్, అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యాలు, పోలీసు వారి సౌజన్యంతో ఎటువంటి ట్రాఫిక్ అవాంతర్యం సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పవర్ సప్లై ఉండేలాగా, అదే పంచాయతీరాజ్ వారి సహకారంతో గ్రామం మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీ వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశాలు అనుసరించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి ఉన్నటువంటి ఉత్సవ కమిటీ, ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అనర్థుల కోసమే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ గురువారం 323వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్లో 323వ రోజు కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలు చోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేడ్చల్ నియోజకవర్గంలోని కొండ్లకోయ ఐటీ పార్కు సందర్శన అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనున్న ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సభాస్థలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. రాలే ఈరోజు కూడా డీ వస్తుంది, కూడా డీ చేయాలి. ఇక్కడ కంపల్సరీ డీ అవుతుంది. అందుకే పార్టీ వస్తుంది 85
50 అంటే 45 లేకపోతే 50 దాని అడ్జస్ట్మెంట్ బట్టి గ్రామ్ మీరు ఇన్నారా? శ్రీకాకుళం రెడ్ క్రాస్ సేవలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ పరిపాలనా విభాగ నైపుణ్యాభివృద్ధి విభాగ భవనాలను గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్ క్రాస్ శ్రీకాకుళం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిరోజు చూస్తున్నామని, వీరి సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ప్రజలతో పాటు అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఆలోచింపచేసే విధంగా రెడ్ క్రాస్ సేవలు నిరంతర నిస్వార్థ సేవలుగా వర్ణించారు. పరిపాలనా విభాగం సుమారు 2 సెంటర్లలో 35 లక్షల రూపాయలతో నిర్మించారని, ఇందులో భాగంగా తలపెట్టిన రక్తదాన శిబిరానికి పలు కళాశాలల విద్యార్థులు, అన్ని ప్రభుత్వేతర ప్రభుత్వ ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం ఆనందదాయకమేనన్నారు. మేడిపల్లె శ్రీ సాయి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డియోపల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడిపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, శ్రీ సాయి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మహేందర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఉప్పల్ ఇర్షద్ ఖాన్, మార్కెటింగ్ మేనేజర్ కాజా ఖాన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ గట్టిగా ఉండదు, అవి ముందుకు వెనక్కి ఉంటుంది, ఇది మాత్రం గట్టిగా ఉండదు. ఆ సర్ఫేస్ ఇక్కడ పెట్టాలి. ఓకే, దాంతోపాటు ఇంకొక చేతి దానికి సపోర్ట్గా పెట్టుకొని సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్? చేతులు ఇలా పెట్టాము, పైకి వచ్చేసి షోల్డర్, ఎల్బో అన్ని పేషెంట్ పైకి కరెక్ట్గా ఒక స్ట్రెయిట్ లైన్లో రావాలి. వచ్చిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా నడుము దగ్గర నుంచి ఒత్తుకుంటూ కిందకు వచ్చాలి. అప్పుడే మీకు కరెక్ట్ కంప్రెషన్స్ వస్తుంది. మీరు ఇలా చేసినా ఓకే, ఇలా అన్నా అది ఎఫెక్టివ్ కంప్రెషన్స్ కాదు. ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుతున్నాం, ఇది మొత్తం గుండెట్లో ఒత్తుకోవాలి అని. అది ఒత్తుకోవట్లేదు కాబట్టి నేను ఎంత సీనియర్ చేసినా ఆ వ్యక్తి బతకడు. సో మీరు ఇక్కడ చేయి పెట్టి స్ట్రైట్గా వచ్చి అలా ఒత్తితేనే
అప్పుడు కరెక్ట్ సిపిఆర్ అంటారు. ఇలాంటివి ఈరోజు మేము మేడిపల్లి ఉప్పల్ దగ్గర మేము శ్రీ సాయి హాస్పిటల్లో సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం. మాకు ఏఎస్ఎఫ్ సపోర్ట్ గారు, మనకు లోకల్ లీడర్ స్టూడెంట్ లీడర్ లక్ష్మణ్ గారు హెల్ప్ చేశారు. అండ్ ఇట్లా మాకు మేనేజింగ్ డైరెక్టర్ గారు, శ్రీ సాయి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మాకు హెల్ప్ చేయడంతో మేము ఇది చేస్తున్నాం. మేము కమ్యూనిటీ హాస్పిటల్ స్కిల్ ల్యాబ్ నుంచి వచ్చాము. కమ్యూనిటీ హాస్పిటల్స్ నుంచి సిపిఆర్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఈ లోకల్ ప్రజానికానికి మేము ఇంతవరకు సిపిఆర్ అనేది ఒక బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాము. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఏరియా ఇచ్చారు మేము ఇక్కడ సిపిఆర్ కండక్ట్ చేయడానికి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళ హాస్పిటల్తో కలిసి ఈ లొకాలిటీలో ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను ఇంకా సార్తో హెల్ప్ అడుగుతున్నాను. సార్ నేను ఈరోజు కమ్యూనిటీ హాస్పిటల్ సహకారంతో మేడిపల్లిలోని శ్రీ సాయి హాస్పిటల్ వారు సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రస్తుత రోజుల్లో గుండె నొప్పులతో అదేవిధంగా హార్ట్ అటాక్ తోటి చాలామంది చనిపోయే ప్రమాదం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. అంటే వయసుకు సంబంధం లేకుండా ఈరోజు హార్ట్ స్ట్రోక్తో చనిపోతారు చాలామంది. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేసి ఎలా బ్రతికించో చాలామంది తెలియక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిపిఆర్ అవగాహన చేయడం వల్ల చాలామంది తెలుసుకొని, ఒక మనిషి అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుసుకొని వెంబడే ఆయనకు సిపిఆర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒక మనిషిని ప్రాణాలను కాపాడుకోవచ్చు. దాంతోపాటు ఉన్నటువంటి దీనిపైన ఒక అవేర్నెస్ అంటే అవగాహన కలిగితేందంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కలిగించినట్లయితే ఇటువంటి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పరిస్థితి మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ సాయి హాస్పిటల్ వారికి, ముఖ్యంగా మన ఖాజానా గారికి, అదేవిధంగా ఎండి గారికి, అదేవిధంగా ఈ యొక్క సిపిఆర్ సంబంధించినటువంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్నగారికి, డాక్టర్ అన్నగారికి అందరికీ ఏఎస్ఎఫ్ ఇలా మరొకసారిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ, ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మమ్మల్ని ఇట్లా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు శ్రీ సాయి హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. యూపీకి చెందిన సయ్యద్ 2012లో హైదరాబాద్కు వచ్చి స్థిరపడి స్కాప్ వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు తబీష్ హైదరాబాద్కు వచ్చి జీడిమెట్ల సుభాష్ నగర్లో డీకేఎన్ ఫ్లోర్ మిల్లు పేరిట గోధుమ పిండి తయారీకి ప్రారంభించారు. వారు చట్టవిరుద్ధంగా మధ్యప్రదేశ్కు చెందిన సివిల్ సప్లైస్ గోధుమలను అక్రమంగా రవాణా చేసుకుని గోధుమ పిండిని తయారు చేసి కృష్ణ మరియు మందిర్ అనే బ్రాండ్లపై విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి సేవలందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు. మహిళల ఐక్యమత్యంతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్సీ తక్కలపల్ల రవీందర్రావు, రామ్మోహన్ రెడ్డి, జిల్లా మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తాము. లాస్ట్ టైం కూడా మనం అందరం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన మహబూబాద్ జిల్లా ప్రత్యేకత కూడా ఇక్కడ మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఉండడం, జెడ్పీ చైర్పర్సన్గా ఒక బిందు ఉండడం, సత్యవాదురాథుడు గారు ఎమ్మెల్సీగా ఉండడం, చాలా మందికి ఇక్కడ మహిళా అవకాశాలు చాలా మందికి వచ్చినాయి. దాంతోపాటు మన మహబూబాద్ జిల్లా కూడా గొప్ప ప్రత్యేకత ఏంటంటే మీ రంగాల్లో కూడా ఎవరికి మీ డిపార్ట్మెంట్ వారు కూడా మీ అంగన్వాడీస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఐకేపీ వాళ్ళు కావచ్చు, మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళు కావచ్చు, దాదాపు మన మానకోట జిల్లాలో చాలా యాక్టివ్గా గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసి మోటివేట్ చేసి మీ ప్రజలకు మీ రంగాల్లో కూడా పనిచేసేవాడు మన మానకోట జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా
నేరుగా నా దగ్గరకు వచ్చి ఎంతో మందికి సంబంధాలు ఉండి వచ్చి కూడా నాకు తెలుసుకున్నారు కాబట్టి నిజంగా మీ అందరికి మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఇల్లు చక్కబెట్టాలంటే మహిళే ఉండాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళే ఉండాలి. అందుకే ఇటువంటి ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మహిళల మీద అయితేనే ఆ కుటుంబాన్ని మెరుగ్గా చక్కదిద్దుతుందని చెప్పేసి ఏ స్కీమ్స్ పెట్టినా మహిళలను ఉద్దేశం పెట్టుకొని అన్ని ఎవరు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా చేస్తా ఉన్న విషయం మీ అందరూ తెలుసు. అదే ప్రత్యేకత కూడా మన మహిళలు ఉంది. మీరందరూ కూడా రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా మీ యొక్క రంగాలను మీరు రాణించాలి. మీకు ఇచ్చిన బాధ్యతల్ని గ్రామ స్థాయిలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రజలు పూర్తి స్థాయిగా మీరు సేవ చేసి మీ దాంట్లో మీరు మెప్పు పొంది మీరు ఇంకా పై స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ వచ్చిన మా మహిళా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియవరుస్తూ ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా మా తరపున నేను ఒక మహిళగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఎవరికైనా ఏ గ్రామాల్లో అయినా మీ యూనిట్లో అయినా మీ దగ్గర ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మీ తరపున నిలబడడానికి ఖచ్చితంగా మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడలో నేడు సీఎం జగన్ చేయూత నిధులు విడుదల చేశారు. పిసినికాడ సభ వేదిక నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 20,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులకు గాను 5,60,049 కోట్ల సాయాన్ని అందించారు. ఒక్కో లబ్ధిదారుల ఖాతాలో 18,750 చొప్పున నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొరుట్ల నియోజకవర్గ యువతుల కోసం మెగా జాబ్ మేళా. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం. కొరవి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర. మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్టీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం. మేడిపల్లి శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డియోపల్మనరీపై అవగాహన. పాల్గొన్న మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.